మహాపుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ఆలయ ట్రస్ట్ చైర్మన్ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పూసపాటి అశోక్ గజపతిరాజు జూమ్లో వర్చువల్గా ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనగా ప్రత్యేక ఆహ్వాన కమిటీ సభ్యులు బోకం స్వామినాయుడు, కసిరెడ్డి దామోదర్, చలుమూరి భారతి, కరక దేముడు, కనకాల మురళి, బేటల నీరజ లక్ష్మీకుమారి, మధుపాద సన్యాసిరావు, డాక్టర్ బండ్ల శ్రీధర్ని, నీటిపల్లి మహేష్, పెద్దిశెట్టి ఉషాశ్రీ, శ్రీనివాసులు తదితరులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వాదం స్వీకరించారు. నూతన పాలక మండలి సభ్యులను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జనసేన పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. పెద్దలు, పూజ్యులు, అనూన్సుగా ధర్మకర్త మా అందరి చైర్మన్, గోవా గవర్నర్గా వారి అమూల్యమైన సేవలు అందిస్తున్న పూజ్యనీయులు అశోక్ గజపతిరాజు గారికి, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ, మరి ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు మా అన్న గంటా శ్రీనివాసరావు గారికి, మరొక శాసనసభ్యురాలు పోల లలిత కుమార్ గారికి, నగర అధ్యక్షుడు పట్టాభి గారికి, కోటేశ్వరరావు గారికి, ఈఓ గారికి, ప్రధాన పూజారి గారికి, మీ అందరి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసిన మీ ఆప్తులు, మీ కుటుంబ సభ్యులు, మీ అభిమానులు, వేలాదిగా తరలివచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు అశోక్ గజపతిరాజు గారు ఈ టెంపుల్ విషయంలో ఎక్కడా రాజీ పడు, ఈ టెంపుల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఈ టెంపుల్ అభివృద్ధి విషయంలో కానీ రాజీ లేకుండా కొన్ని తరాల ముందు వాళ్ళు పెద్దలిచ్చిన ఆస్తులు కానీ అప్పటికీ కూడా ఈ టెంపుల్లో ఏ ఇబ్బంది లేకుండా ఏదో ఈ టెంపుల్కి మా కుటుంబం చైర్మన్గా ఆనవాయితీగా వస్తున్నదాన్ని పదవిగా భావించకుండా ఒక సర్వీస్గా, ఒక సేవగా తీసుకుని వారు ఏదైతే చేస్తా ఉన్నారో వారిని కూడా మీరు ఆదర్శంగా తీసుకుని 18 మంది పనిచేయాలని చెప్పి నేను వినయపూర్వకంగా మనం కోరుకుంటా ఉన్నాను. అలాగే పెద్ద గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, చాలా పదవులు కానీ హోదా కానీ ఇది ఒక సర్వీస్. ఆ శివరాత్రి అప్పన్న స్వామిని కలగజేసిన ఒక మంచి అవకాశం. ఆ భగవంతుడికి ప్రజలకి సేవ చేసుకునే అదృష్టం కానీ భాగ్యం కానీ చాలా మందికి రాదు. అది ఈ రాష్ట్రంలో ఈ 18 మందికే వచ్చింది అంటే అది మీ పూర్వజన్మ సుకృతం, మీ కుటుంబం చేసుకున్న పుణ్యం. దాన్ని సక్రమమైన మార్గంలో వాడండి. ఎక్కడ కూడా ఇది పదవుగా మీరు హోదా పెట్టుకోవాలన్న ఒక ఈగోయిస్ట్గా ఎక్కడా కూడా బిహేవ్ చేయకండి. దీన్ని ఒక సేవాభావంతో ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే
గతంలో ఒక బోర్డు ఉండేది గత ప్రభుత్వంలో, దాన్ని ఇప్పుడు తలుచుకోవడం కూడా మహా పాపం. ఎందుకంటే ఎవరైతే చైతన్య గారిని